రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహకారాన్ని అందజేస్తుందని అన్నారు. 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబడుతున్నట్లుగా తెలిపారు. 8 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని అంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. సిఐఐ సమిట్ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉదయం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఇటు ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఐఐ సమిట్ గ్రాండ్ సక్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంఎస్ఎంఈలో అసలు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఈ పెట్టుబడుల ద్వారా? ప్రధానంగా లార్జ్ ఇండస్ట్రీసే కాదు, ఈరోజు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కూడా చాలా ఎంఓఈ జరుగుతున్నాయి. మన దేశంలో ఉన్నటువంటి చాలామంది ఆంటర్ప్రినర్స్ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్పెషల్గా బయోగ్యాస్ అవ్వచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అవ్వచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ అవ్వచ్చు. ఇవన్నీ కాకుండా ఇంటర్నేషనల్ సెక్టర్లో కూడా కొంతమంది ఫిన్టెక్ కంపెనీస్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎవరైతే స్టార్టప్ ఇకో సిస్టమ్ సపోర్ట్ చేస్తూ వెంచర్ క్యాపిటల్ కింద వచ్చేవాళ్ళు, కానీ కొన్ని యూనివర్సిటీస్ మన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి కొలాబరేట్ అవుతూ వాళ్ళు కూడా కొన్ని ఎంఓఈస్ చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా ఎంఎస్ఎంఈకి కూడా ఒక ట్రాక్షన్ అనేది ఇక్కడ క్రియేట్ అయిందన్న విషయం తెలియజేసుకున్నాను. అన్నీ కూడా ఉత్తరాంధ్ర కేంద్రంగానే జరుగుతున్నాయి. విశాఖ ఆర్థిక హబ్ కాబోతుందా? అంటే ప్రధానంగా విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అని నిన్న రాత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కారిడార్ ద్వారా సుమారు 9 జిల్లాలు కలిపి ఒక కారిడార్ ఫామ్ చేసి ఈ 9 జిల్లాల్లో ఏం చేస్తే బాగుంటుందని ఒక ప్లానింగ్ చేసుకొని గడిచిన నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఈ ప్లానింగ్ అనుగుణంగా దాన్ని డెవలప్ చేసి ఈ ఉత్తరాంధ్రని స్పెషల్ జోన్ కింద క్రియేట్ చేసి ఎక్కువ పెట్టుబడులు వచ్చేలాగా ఆకర్షితం చేసేలాగా ఒక బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఒక డిపార్ట్మెంట్ ఫామ్ చేసి ఆ డిపార్ట్మెంట్కి CEO ఫామ్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ని ఏ రకంగా ప్లేస్ చేయాలి, ఎటువంటి కంపెనీస్ తేవాలి, ఇవన్నీ కూడా షార్ట్అవుట్ చేసి ఒక మంచి ఫోకస్ అయితే ఈ 9 జిల్లాలకు ఇవ్వడం జరిగింది. దేశంలో 4 ఎకనామిక్ కారిడార్స్ ఉంటే అందులో విశాఖపట్నం ఒకటి రావడం ఖచ్చితంగా ఒక పాజిటివ్ హిట్ అనేది ఇక్కడున్న ప్రాంతవాసులు అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. సార్, కొన్ని పరిశ్రమలు మేమే తీసుకొచ్చామని చెప్పి కూడా ఈ వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. ఎలా తిప్పికొట్టబోతున్నారు? తెచ్చిన కంపెనీలు పార్ట్నర్షిప్ సమిట్ పెట్టడానికి వాళ్ళకి 4 ఏళ్ళు పట్టింది. 4 సంవత్సరాల్లో తర్వాత పెట్టినటువంటి పార్ట్నర్షిప్ సమిట్లో కూడా గ్రౌండింగ్ ఎంత అయిందో % కూడా వాళ్ళు చెప్పాలి. ఎంత % గ్రౌండ్ చేశారు మేము రేపొద్దున్న ఈ పార్ట్నర్షిప్ సమిట్ అయిన తర్వాత ఎంత % గ్రౌండ్ అయిందన్న విషయం కూడా మేము తెలియజేస్తాము. వాళ్ళు ఎంత గ్రౌండ్ చేశారని కూడా వాళ్ళు చెప్పుకోగలగాలి. ఎందుకంటే అవి కూడా నెంబర్ చాలా హాస్యాస్పదం, అవన్నీ కూడా చెప్పకూడదు. ఫైనల్గా సమిట్ ఎలా జరుగుతుంది? సమిట్ చాలా పాజిటివిటీగా జరుగుతుంది. ఈరోజు దేశ విదేశాల నుంచి వచ్చారు. ఇండియా యాజ్ ఎ ఫోకస్ కింద జరుగుతుంది. ఇండియాలో స్పెషల్గా మన ఆంధ్రప్రదేశ్ని మనం ప్రమోట్ చేసుకోగలుగుతున్నాము. చాలా పాజిటివిటీ అయితే మన రాష్ట్రం మీద కలిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రాండింగ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది. ఆయన చెప్పినటువంటి విజన్లోని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలన్న ఆలోచన అందరికీ ఉందనేది తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు వైసీపీ ఏదైతే దుష్ప్రచారం చేస్తుందో అది ఖచ్చితంగా, ఏదైతే గ్రౌండింగ్ చేశారో అది ఖచ్చితంగా ఈ సమ్మిట్ అయిన తర్వాత చెప్పాలని చెప్పి, ఈ నేపథ్యంలో ఏదైతే సమ్మిట్ అయిన తర్వాత గ్రౌండింగ్ మేము చెప్పడానికి ధైర్యంగా ఉన్నామని చెప్పి కూడా కొండపల్లి శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. ఇటు సమ్మిట్ అనేది గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేందుకు కూడా వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. ఖచ్చితంగా వైసీపీ బ్రాండ్ ఇమేజ్ని కూడా దెబ్బతీస్తుందని కూడా ఇక్కడ కొండపల్లి శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారని చెప్పి ఖచ్చితంగా మేమందరం కూడా సహకరిస్తాం. పరిశ్రమలు పెట్టేందుకు కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని చెప్పి కూడా కొండపల్లి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దిలీప్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విశాఖపట్నం నుంచి.